యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనకు ఆషాఢ మాసం ఆల్రెడీ ప్రారంభమైపోయింది. ఆషాఢ మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎక్కువగా మన తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ఎక్కువగా గుర్తొచ్చేది బోనాల పండుగ. అసలు ఏంటి ఈ బోనాల పండుగ, ఎక్కడ మొదలైంది, ఏంటి ఈ బోనం వండే విధానం ఎలా ఉండాలి అనేది ప్రతి సంవత్సరము చేస్తున్నప్పటికీ మళ్ళీ మనకు కొత్తే. ఎవ్రీ ఇయర్ ఎలా చేయాలి ఏంటి అని ఎవరి ద్వారానో ఒకరి ద్వారా తెలుసుకోవటం ఇదంతా జరుగుతూనే వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి విషయాలు ఎవరిని అడిగితే కరెక్ట్గా మనకు వాస్తవాలైతే చెప్తారో అలాంటి ఒక వ్యక్తినే ఈరోజు మేము ముందరికి తీసుకొచ్చేసాను. వారెవరో కాదండి, మీ అందరికీ ఎంతో సుపరిచితురాలు జోగిని అనురాధ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బోనం కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది, ఎందుకు ఇంత అట్టహాసంగా జరుపుకుంటాం? అమ్మవారు పరశురాముడు మళ్ళీ రేణుకాదేవి ఆ సమయంలోనే ఈ బోనమైన శివశక్తులైన ఒక బైండ్లవారైనా ఒగ్గువారైనా ఆ టైంలోనే ఒక్కొక్క వాళ్ళకు ఒక్కొక్క పని అప్పచెప్పారనమాట. వాళ్ళే బైండ్ల వాళ్ళు, ఒగ్గు పూజారులు, శివసత్తులు. ఎందుకని బోనం జోగిని ఎత్తాలి? ఈ అమ్మవారికి, గ్రామ దేవతకి, జోగినికి ఏదైనా కనెక్షన్ అనేది ఉందా మనకు పురాణాల నుంచి తీసుకుంటే? జోగిని అంటే అమ్మవారు ఆ సమయంలోనే పరశురాముడు తన చెల్లికి జోగురాలేశం కట్టి శివసత్తిగా చేసి ఆయన బైన్లయేషం కట్టి జమిడికి నాదంతో అమ్మవారు లందలో దాగినప్పుడు ఎక్కడుందో చెప్పు అని చెప్పి ఆ ఎల్లమ్మని ఆమె మీదికి రప్పించి దారి చూపి అంటే అప్పుడు చెల్లె జోగురాలేశం వేసి ఆ దారిని చూపిస్తుంది. కానీ ఒక ఆడపిల్లగా ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో ఆశలు, అదంతా సహజం. కానీ అదంతా ఏం లేకుండా అమ్మవారికి అంకితం అయిపోయి అవన్నీ పక్కన పెట్టేసి ఇలా ఉండిపోయాను అన్న ఆలోచన అసలు రాదా మీకు? ఎప్పుడు రాదు. ఎందుకంటే నా ఇచ్చే బండారికి అంత బలం ఉన్నప్పుడు నాకు వాళ్ళకి అవుతుంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటే నాకు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసి ఇంకా ఉప్పొంగిపోతుంటే అరే ఇంకా మంచిగా చెయ్యాలి, ఇంకా వాళ్ళ ఇంకా బాగుపడాలి అన్న ఒక ఆతృత నాకు అట్లా కలిగేదన్నమాట. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరికీ నా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ ఆషాఢ మాసం బోనాల పండుగ సస్యశ్యామలంగా మనస్ఫూర్తిగా అమ్మవారికి బోనాలు ఆడపడుచులందరూ నివేదన చేసుకుంటూ మీ మనసులలో కోరికలన్నీ పరిపూర్ణం కావాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. వన్స్ అగైన్ బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా తరఫున, మా ప్రేక్షకులందరి తరఫున ధన్యవాదాలు. మీకు కూడా బోనాల శుభాకాంక్షలు. అయితే బోనాలు అంటున్నాం. అసలు ఆషాఢ మాసం వచ్చింది అంటే మనకి ఏ పండుగ అయినా 2 రోజులు 3 రోజులు, కానీ ఈ బోనాల పండుగ మాత్రం మాసం అంతా కూడా పండగే. ఎందుకని అసలు ఈ బోనం కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది, ఎందుకు ఇంత అట్టహాసంగా జరుపుకుంటాం? మనం చారిత్రక చరిత్రలు విన్నట్టయితే అమ్మవారు పరశురాముడు మళ్ళీ రేణుకాదేవి ఆ సమయంలోనే ఈ బోనమైన శివశక్తులైన ఒక బైండ్లవారైనా ఒగ్గువారైనా ఆ టైంలోనే ఒక్కొక్క వాళ్ళకు ఒక్కొక్క పని అప్పచెప్పారనమాట. వాళ్ళే బైండ్ల వాళ్ళు, ఒగ్గు పూజారులు, శివసత్తులు అట్లా ఉన్నారనమాట. ఇక వాళ్ళ ద్వారా ఇంకా మనము అప్పుడు ఆ జనరేషన్ నుంచి ఇప్పటి వరకు కూడా మనం బోనాలు అనేది ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకు మీరు అన్నట్టుగా బోనాలు అనగానే ప్రత్యేకంగా గుర్తొచ్చేది శివసత్తులు, పోతురాజులు, జోగినిలు. ఇంకా అసలు వీళ్ళు బోనం ఎత్తందే అసలు ఆ బోనాల పండక్కి అర్థమే లేదు అనేంత ఒక వివరణ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని ప్రత్యేకించి జోగినిలకి ఇంత ప్రాధాన్యత? అమ్మవారికి ఒక్కసారి మేము ఈ జోగు పుస్తలు కట్టుకొని మేము అమ్మవారికి లైఫ్ డెలికేట్ చేస్తాం కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా మమ్మల్ని వాళ్ళ ఇంట్లో మా పాదం మోపితే పాద స్పర్శ వల్ల వాళ్ళ ఇల్లు
మంచి ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి కూడా మా చెయ్యి హస్తంతో వాళ్ళకి బండారు పెడితే మా చెయ్యి స్పర్శ తాకితే వాళ్ళకు రోగాలైనా సరే ఏదైనా సరే నివారణ అవుతుందనే ఒక గట్టి నమ్మకం. కాబట్టి మమ్మల్ని పిలిచి బోనాలు ఎత్తేయడము, మా చెయ్యితోటి బండారు తీసుకోవడము జరుగుతుంటుంది. ఓకే. ఇప్పుడు ఖచ్చితంగా మొదటి బోనం జోగినినే ఎత్తాలి. ఎందుకని బోనం జోగినినే ఎత్తాలి? ఈ అమ్మవారికి, గ్రామ దేవతకి, జోగినికి ఏదైనా కనెక్షన్ అనేది ఉందా మనకు పురాణాల నుంచి తీసుకుంటే? జోగిని అంటే అమ్మవారు ఆ సమయంలోనే పరశురాముడు తన చెల్లికి జోగురాలేశం కట్టి శివసత్తిగా చేసి ఆయన భైన్లయేషం కట్టి జమిడిక నాదంతో అమ్మవారి లందలో దాగినప్పుడు ఎక్కడుందో చెప్పు అని చెప్పి ఆ ఎల్లమ్మని ఆమె మీదికి రప్పించి దారి చూపి అంటే అప్పుడు చెల్లె జోగురాలేశం వేసి ఆ దారిని చూపిస్తుంది. మాతవాడల్లో పెద్ద మాతరి ఇంట్లో ఆ లందగోళం ఉంటుంది. ఆ లందగోళం దగ్గరికి వెళ్ళి ఇందులో అమ్మవారు ఉంది, రేణుకా ఎల్లమ్మ ఉంది అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఈ పరశురాముడు ఏం చేస్తాడంటే పటాలు, రంగవెల్లిల పటాలు, ముత్యాల పటం వేసి అమ్మవారిని గుమ్మడికాయలతోటి, నిమ్మకాయలతోటి తల ఇంకా నువ్వు వస్తావా రావా, ఇంకా నేను ఈ ఆటపోతులు బలిస్తా, లేదు గావు పిల్లని చేస్తా, నేను ఈ ఆటని జోలపాట పాడుకుంటూ అట్లా వివిధ రకాలుగా విన్యాసాలు చేసుకుంటా అమ్మవారికి ఉగ్రం వచ్చేటట్టు, రేషం వచ్చేటట్టు అమ్మవారిని ఆ సమయంలో అమ్మవారిని లంద గోళం నుంచి బయటికి రప్పిస్తాడనమాట. రెచ్చగొట్టి రప్పియడం వల్ల ఈ అప్పటి నుంచి అయినా సరే ఈ బైన్ల వారైనా సరే శివశక్తులైనా సరే ఆనాటి నుంచి ఈ రోజు వరకు నడుస్తుంది ఇదంతా. ఓకే. ఇప్పుడు జోగినిలే అంటున్నాము, శివసత్తులు అంటున్నాం. ఏంటి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం? ఇద్దరు ఒకటేనా? అయితే శివసత్తులు అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను కానీ వాళ్ళు సంసార జీవితం, దాంపత్య జీవితంలో ఉండేవారిని శివశక్తులు అని అంటారు. ఇప్పుడు మేము జోగిని అంటే మేము ఒక దేవునికి మా లైఫ్ మొత్తం అంకితం చేసి, మేము మా సాక్రిఫైస్ చేసి, మేము ఉట్టి గుడి పూజలకు, మా బోనాలకు, రంగం కార్యక్రమాలకు భవిష్యవాణి చెప్పడానికి మేము ఇంకా జోగు పుస్తలు ధరిస్తామన్నమాట. ఇలా జోగు పుస్తలు ఉంటాయి, జోగు పుస్తలు ఉంటే ఇలా మేము పుస్తలు ధరించి ఇంకా మేము అమ్మవారికి ఊరికి ఒక ఆడిపడుచు లెక్క, ఊరికి ఆడవిళ్ళ లెక్క మమ్మల్ని భావించి మమ్మల్ని పెద్దలందరూ ఒక బొడ్రాయి దగ్గర ఈ జోగు పుస్తలు కట్టిస్తారు. కట్టించిన తర్వాత రంగం భవిష్యవాణి చెప్పడానికి మేము అప్పుడు అర్హులం అయిపోతాం అన్నమాట. అంటే ఇప్పుడు వివాహం అయితే కాబోయే భర్త మంగళసూత్రాలు మెడలో వేస్తారు, మరి జోగినీలు ఇలా మంగళసూత్రాలు వేసుకుంటారు, ఇవి ఎవరు వేస్తారు మీ మెడలో? అయితే మా గురువులు, లేకపోతే ఒగ్గు పూజారులు, మా గురువులు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ద్వారా ఇంకా మేము కత్తికి భాష్యంగం కట్టుకొని అమ్మవారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బల్కంపేటలో ఏదైతే కత్తికి భాష్యంగం కట్టి అమ్మవారికి పక్కన జమదగ్ని మహామునిని అట్లా చూస్తారో అదే విధంగా మాకు కూడా కత్తికి భాష్యంగం కట్టి మేము జమదగ్ని మహామునిగా భావించి ఆ కత్తితోటి మా మెడలో ధారణ చేపిస్తారనమాట. అప్పుడు మేము జోగినిగా మేము పరిపూర్ణంగా అయినట్టు లెక్క. ఓకే. అంటే ఇది ఎలా ఒక్కసారి చేసుకున్న తర్వాత ఇలా కత్తితో ప్రతి సంవత్సరం అంటే అమ్మవార్లకు ఏటా కళ్యాణం చేస్తూ ఉంటారు, అలా మళ్ళీ మళ్ళీ మీరు చేసుకోవాల్సి వస్తుందా, లేదు ఒకసారి అయిపోయిన తర్వాత ఇంక అంతేనా? ఒకటి మీరు చూసుకున్నట్టయితే అమ్మవారి గుడి ఎప్పుడు నిత్య కళ్యాణం, పచ్చతోరణం, దేవీ దేవతలకు ఎప్పుడు ప్రతి 365 days కళ్యాణాలు అయితేనే ఉంటాయి. మీరు చూస్తుంటారు కళ్యాణం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా సరే, బల్కంపేట అమ్మవారి ఎల్లమ్మ గుడి అయినా సరే, ప్రతి జాగలలో కూడా అమ్మవార్లకైనా దేవుళ్ళకైనా దేవతలకైనా కళ్యాణాలు ఉంటాయి. అట్లనే మాకు కూడా ప్రతిరోజు నిత్య సుమంగళి, ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం మాకు జరుగుతూనే ఉన్నట్టు మేము భావిస్తుంటాం. మేము ఇలా కళ్యాణాలు వేరే వాళ్ళు ఇప్పుడు డివోటర్స్ ఉంటారు, భక్తులు ఉంటారు, అమ్మవారి భక్తులు, అమ్మ మీ హస్తంతో మీరు మా ఇంటికి వచ్చి అమ్మవారి కళ్యాణం చేపియండి అని అప్పుడు వాళ్ళు అన్నప్పుడు మేము ఆ కార్యక్రమంలో కూడా మేము ఈ పసుపు కొమ్ము ధారణ చేస్తాము. ధారణ చేసుకున్నప్పుడు మేము ఎప్పుడు నిత్య కళ్యాణం ఎప్పుడు అయితేనే ఉంటుంది మాకు అట్లా. ఓకే. ఓకే.